2029-30 నాటికి 20,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు పోతున్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. వినియోగదారులకి మెరుగైన సేవలు అందించేందుకు 108 మాదిరిగా విద్యుత్ శాఖలో 1912 సేవల్ని ప్రారంభించామన్నారు. ఈ అంబులెన్స్ సేవల్ని త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో 100, తెలంగాణలో 400 విద్యుత్ అంబులెన్స్లు అందుబాటులో ఉన్నాయని, ప్రతి అంబులెన్స్ లో ఏఈ, 3 ప్రత్యేక శిక్షణ పొందిన ఉద్యోగులు ఉంటారు. 1912కి కంప్లైంట్ రాగానే వెంటనే విద్యుత్ ప్రమాదం, విద్యుత్ అంతరాయం ఏర్పడిన ప్రాంతానికి నిమిషాల వ్యవధిలో అంబులెన్స్లు చేరుకుంటాయి. ఈ అంబులెన్స్ కి జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఉంది. వీటి ప్రత్యేకతలేంటో మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. 108, 104 అంబులెన్స్ తరహాలో తెలంగాణ ప్రభుత్వం లేటెస్ట్గా విద్యుత్ అంబులెన్స్ని తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం విద్యుత్ అంబులెన్స్ల దగ్గర ఉన్నాం. 1912 ఈ టోల్ ఫ్రీ నెంబర్ కనుక ఫోన్ చేస్తే ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రాంతంలో ఎక్కడైతే విద్యుత్ అంతరాయం కావచ్చు, ఇటు విద్యుత్ ప్రమాదాలు సంభవించిన చోటకి వెంటనే ఈ అంబులెన్స్లు అక్కడ చేరుకుంటాయి. చేరుకొని అక్కడ ఉన్న పరిస్థితిని వెంటనే సమీక్షించి దాన్ని వెంటనే రెస్క్యూ చేసే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో పూర్తి స్థాయిలో ఈ అంశం గురించి మనతో మాట్లాడేందుకు చీఫ్ ఇంజనీర్ మెట్రో జోన్ చక్రపాణి గారు ఉన్నారు. సార్ చక్రపాణి, చెప్పండి సార్, పూర్తి స్థాయిలో ఈ అంబులెన్స్లో అసలు ఎంతమంది సిబ్బంది ఉంటారు, వాళ్ళకి ఎట్లాంటి పరికరాలు అందించారు? ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరియు విద్యుత్ సంస్థ యాజమాన్యము నిరంతరమైన నాణ్యమైన విద్యుత్తు వినియోగదారులందరికీ అందించాలనే ఉద్దేశంతో కన్జ్యూమర్స్ ఎక్స్పెక్టేషన్స్ రోజు రోజుకు పోతున్నది. అందుకని చెప్పి వాళ్లకు రెప్పపాటు కాలంలో కూడా విద్యుత్ అంతరాయం కలగద్దు అనే ఉద్దేశంతో ఈ అడ్వాన్స్డ్ ఉన్న ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వెహికల్ ఈఆర్టీ వెహికల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మెట్రో జోన్లో 50 వెహికల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ ఏరియాలో 100 ప్రొవైడ్ చేయడం జరిగింది. స్టేట్ మొత్తం దాదాపుగా 400 వెహికల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి వెహికల్లో ఒక ఏఈ గారు, 3 స్కిల్డ్ లేబర్స్ ఉంటారు. స్కిల్డ్ వర్కర్స్ వాళ్ళు ఏంటంటే స్పెషల్లీ ట్రైన్డ్ వర్కర్సు, ట్రాన్స్ఫార్మర్ల మీద, లైన్ల మీద, సబ్స్టేషన్ల దగ్గర, పోల్ల మీద పనిచేయడం కొరకు వాళ్ళకు అనుభవజ్ఞులైన వాళ్ళు ఉంటారు. అయితే ఈ కంప్లైంట్ రాగానే ఇవన్నీ ఒకటే దగ్గర ఉండవు, అక్కడక్కడ లొకేషన్లలో ఉంటుంది. ఇక్కడ కంప్లైంట్ రాగానే ఆ కంప్లైంట్ సెంటర్ నుండి అక్కడికి వెళ్ళిపోతుంది. ఈ వెహికల్లో మొత్తం ఫుల్ ఎక్విప్డ్ వెహికల్, దీంట్లో ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్, సేఫ్టీ మెటీరియల్ ఉంటుంది, ఎర్త్ రాడ్లు, హెల్మెట్లు, గ్లౌజులు ఉంటాయి. అలాగే టూల్ కిట్లు కూడా ఉంటుంది, ఓఎండమ్ మెటీరియల్ కూడా ఉంటుంది. కొన్ని ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. యాక్చువల్గా చాలా ఉంటాయి దీంట్లో. అవన్నీ ఎక్కడ కానీ ఏ మెటీరియల్ కావాలన్నా ఏవైనా ఇమ్మీడియట్గా ఇన్సులేటర్లు కానీ ఎవి పోతే అవి ఇమ్మీడియట్గా అక్కడ రెక్టిఫై చేసేసి, మరమ్మతు చేసేసి విద్యుత్తును పునరుద్ధరించడం కొరకు సమాయత్తమైనము. ఇవి మొత్తం ఇప్పుడు చేస్తున్నాము. ఎక్కడ కానీ విద్యుత్తు అంతరాయం జరిగితే అతి త్వరలో మినిమం టైంలో పునరుద్ధరణ కొరకు మేము ఈ ఏర్పాట్లను గవర్నమెంట్ చేయడం జరిగింది, మా సంస్థ కూడా చేయడం జరిగింది. సో పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం ఈ విద్యుత్ అంబులెన్స్ని తీసుకొచ్చింది. 1912కి కాల్ చేసామంటే ఆ కాల్ సెంటర్కి వెళ్తుంది. అక్కడ ఏ ఏరియా నుంచి, ఏ లొకేషన్ నుంచి ఫోన్ వచ్చింది, వెంటనే అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు కాల్ సెంటర్ నుంచి ఇక్కడున్న విద్యుత్ అంబులెన్స్కి సంబంధించిన సిబ్బందికి అలర్ట్ చేస్తారంటూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో వాసు, TV9 హైదరాబాద్.